నా పేరు వెంకట్రావు. గట్టిగా నా పేరు వెంకట్రావు. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ 12న ఇక్కడ నుంచి సార్జన్ విశాఖపట్నం నుంచి సార్జన్ వెళ్ళాము బియ్యం మీద. గాజువాక ఇన్స్టిట్యూట్ నుంచి చందు గారు పంపించారు. అక్కడ వెళ్ళాక ఏమైందంటే మేము పనిచేసిన పని కాకుండా వేరే హెల్పర్గా పనిచేయమని చెప్పారు సార్. అయితే మేము చేయమని చెప్తే మాకు రిజల్ట్ లెటర్ రాయమని చెప్పుకున్నాను. ఇచ్చాక ఏజెంట్తో మాట్లాడుకుంటే చెప్పారు. మాకు ఏజెంట్తో మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఆఫీస్లో కూడా రెస్పాండ్ అవ్వలేదు. అలాగే నెల రోజులు ఇటువంటి మాకు ఇప్పించారు. అక్కడ ఇప్పించిన తర్వాత మాకు ఇటువంటి దారి లేక సిపి గారికి మేము ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి కాల్ చేసిన వెంటనే అప్పుడు మాకు స్పందించి 10 డేస్లో మాకు చెప్తాను. అలా కదా మామూలు చెప్పాం, పర్లేదు. అసలు మీ పేరేంటి? రాజేష్ అండి. ఎక్కడ ఏరియా? నాతవరం మండలం. నాతవరం మండలమా? ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? మేము వెళ్ళి 2 నెలలు అవుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డామండి. శాలరీలు కట్టేవారు ఇబ్బందులు. ఓకే. స్వామి ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? షార్జా 2 నెలల క్రితం వెళ్ళామండి. అక్కడ ఏమైనా ఇబ్బందులు పడ్డారా? వ్యక్తి ముద్దాయి వయస్సు 50 సంవత్సరాలు. ఆ అమ్మాయి దివ్యాంగ బాలిక, అమ్మాయి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఇంకొక ఇల్లు ఉంది. సో ఆ అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ చేశాడు. అది నిజమే, మా ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఆ కుటుంబ సభ్యులకు, ఆ గ్రామస్తులకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ ముద్దాయిని బాగా కొట్టారు. మేము ముద్దాయిని సేవ్ చేసి కేజీఐసి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా 12 కుట్లు పడ్డాయి. ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపినాం. అమ్మాయి బాగానే ఉన్నారు, స్టేబుల్గానే ఉన్నారు. ఎటువంటి అమ్మాయికి ప్రాబ్లం లేదు. సో అమ్మాయికి మాటలు రావు, అమ్మాయి ఏమి చెప్పలేకపోతున్నారు. కాబట్టి మేము స్పెషల్ వాళ్ళ సైన్ ఎవడు ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు, సైన్ లాంగ్వేజ్కి ఎక్స్పర్ట్, అటువంటి ఎక్స్పర్ట్ని పిలిపించి మేము అమ్మాయి రికార్డ్ కూడా రికార్డ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్గా చార్జ్ తీసుకున్న తర్వాత అందరికీ మా ఫోన్ నంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నంబర్ మన జిల్లా కాకుండా, మన రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా వేరే దేశానికి కూడా పోయింది. సో అదే క్రమంలో వాళ్ళు షార్జా నుండి నాకు కాల్ చేశారండి. అదే కాంటాక్ట్ నంబర్లో. వీళ్ళు అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెల్డింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రాజువాకలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం కోసం షార్జా పంపించారు. షార్జా పంపిస్తే అక్కడ చాలామందికి పంపిస్తే కొందరికి ఉద్యోగం వచ్చింది, కొందరికి ఉద్యోగం రాలేదు. టెస్ట్ పెట్టారు, కొందరు పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయినా కూడా కొందరికి సరైన ఉద్యోగం రాలేదు. ఉద్యోగం తక్కువ, మనిషి ఎక్కువ మంది వెళ్ళారండి, తక్కువ ఉద్యోగం ఉన్నాయి. సో ఆ పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, రావడానికి వీలు లేదు. ఆ పరిస్థితిలో వేరే మార్గం వాళ్లకు అది ఏం చేయాలి అర్థం కాక లోకేష్ అని 5గురులో లోకేష్ నాకు కాల్ చేశారండి.